ఉంది. ఓ 1,00,00,000 కోట్లు ఇప్పుడు ఉట్టి రాజధానికి అవసరం అవుతుంది. అవసరం అవుతుంటే మళ్ళీ నేను కొన్ని ఎక్స్పాన్షన్ లో విజయవాడ గుంటూరు కలుపుతారు అనుకున్నాం, అది మంచి పద్ధతి, సెకండ్ ఫేజ్ లో కలుపుతారు అనుకున్నాం. అప్పుడు ఇంకెక్కడేం కడతావు నువ్వు? ఇంకోటి సెక్రటేరియట్ నుంచి అన్ని అక్కడే కట్టేశాక ఇంకెక్కడేం కడతావు? ఇప్పుడు వాస్తవంగా క్రిందటిసారి అయితే నిజమైనటువంటి అమరావతి ఉంది, నోటితో చెప్పి విజయవాడలో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి, గుంటూరులో కొన్ని కార్యాలయాలు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక చోట ఉంది, విద్యాశాఖ ఒక చోట ఉంది, ఒక్కో చోట ఒకటి పెట్టారు. గుంటూరులో కొన్ని కార్యాలయాలు పెట్టారు, విజయవాడలో కొన్ని కార్యాలయాలు పెట్టారు. కాగ్ కార్యాలయం అక్కడ పెట్టుకొచ్చారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించింది అక్కడ పెట్టుకొచ్చారు విజయవాడలో. గుంటూరులో పారిశ్రామిక శాఖ సంథింగ్ ఉంది, ఆ తర్వాత పెట్టుబడుల శాఖ ఉంది, అట్లా బోల్డ్ ఉన్నాయి. అప్పుడు అది మొత్తం రాజధాని అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మొత్తం తీసుకెళ్లి నువ్వు అమరావతిలోనే పెట్టి విజయవాడ గుంటూరు లేదు అందులో అంటే 29 గ్రామాలే అంటే దాన్ని జగన్ వాడాలనుకుంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి. ఎందుకని? నువ్వు రాష్ట్ర ప్రజలందరూ సొమ్ము తెచ్చి ఒక ఊరిని తయారు చేయడానికి ఎట్లా పెడతావని కదా ఇక్కడ. అదేమంటే ఇది భవిష్యత్తులో సంపద సృష్టిస్తుంది. ఇప్పుడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు తగలేశాక భవిష్యత్తులో 10,000 కోట్లు తెస్తంటే ఏంటి ప్రయోజనం? దానివల్ల ఎప్పటికీ జగన్ ఆ 29 గ్రామాలకు ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా మిగిలిపోరా నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కడపళ్ళకు వ్యతిరేక ఇది వరకు, ఇప్పుడు అదే కడపళ్ళు మన ఓట్లే లేదా? ఓటు రాజకీయం కాదు,